విజయవాడలో తొలిసారిగా ఏర్పాటైన ఐటీ సంస్థల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బిల్ గేట్స్ అయితే ఒకసారి ఢిల్లీకి వస్తే నేను కలవాలంటే ఇప్పటికి కూడా బాగా జ్ఞాపకం. ఆయన అన్నాడు, నాకేం పని లేదు పాలిటీషియన్స్తో అన్నాడు. నేనన్నాను, నీకు పని లేదు కానీ మాకు నీతో పని ఉంది, నేను కలవాలి, ఇంటర్వ్యూ ఇమ్మంటే కాక్టైల్ పార్టీకి రమ్మన్నాడు. నేను కాక్టైల్ పార్టీకి వస్తే నువ్వు కంపెనీ వస్తుందో లేదో తెలియదు కానీ చెడ్డ పేరు వస్తుంది నాకు, నేను కూడా తాగతాననుకుంటారు, నేను రాలేను, ఐ వాంట్ టు మీట్ యూ అన్నాను. విత్ గ్రేట్ డిఫికల్టీ టైం ఇచ్చాడు. అప్పుడు ల్యాప్టాప్లు పెద్ద ప్రజెంటేషన్ లేవు, ఎవరు వాడేవాళ్ళు కాదు. నేను ల్యాప్టాప్ తీసుకోవడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నా దగ్గరికి 15 నిమిషాలు వచ్చాడు. వచ్చిన తర్వాత 45 మినిట్స్ కూర్చున్నాడు. అందరూ వెయిట్ చేస్తున్నారు డిన్నర్ కోసం. దెన్ ఈ టోల్డ్ మీ, ఇప్పటికి కూడా జ్ఞాపకం, నువ్వు చెప్పిన విజన్తో నేను ఏకీభవిస్తున్నా, ఇండియాకు ఆ శక్తి ఉంది, మీరన్నీ కూడా కరెక్ట్, ఇది నేనేం చేయాలని అడిగాడు. నువ్వేం చేయక్కర్లేదు, నీ ఆఫీసు మా హైదరాబాద్లో పెట్టు, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో పెట్టమని ఫస్ట్ డిమాండ్ చేశాను. దెన్ అతను అన్నాడు, ఇప్పటికి సియాట్లో ఒకటే ఉంది, ఎక్కడా లేదు. ఇఫ్ అట్ ఆల్ నేను ఒక డెవలప్మెంట్ సెంటర్ పెడితే అది మొదటి సెంటర్ హైదరాబాద్గా ఉంటుందని చెప్పి ఆ తర్వాత నేను ఫ్రెండ్షిప్ చేసి మొదటి సెంటర్ హైదరాబాద్లో పెట్టాడు. మైక్రోసాఫ్ట్ సెంటర్ హైదరాబాద్కి వచ్చింది. నేను కూడా ఎందుకు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తెచ్చానంటే ఫ్లాగ్షిప్ కంపెనీ అది. మైక్రోసాఫ్ట్ వస్తే అందరూ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళే వస్తారు. ఎందుకంటే హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వెళ్ళిందంటే దెర్ ఇస్ ఎ స్ట్రెంగ్త్ అనే ఉద్దేశంతో అందరూ వస్తారు. అదే జరిగింది. మొత్తం మీరు చూసి ఏ కంపెనీ చూసినా వచ్చాయి. దాంట్లో మెజారిటీ ఈ ప్రాంతం నుంచి పోయి వచ్చిన వాళ్ళే. మీరందరూ కూడా బాగా చదువుకొని బ్రహ్మాండంగా వచ్చింది. అప్పటికి తెలంగాణలో కాలేజీలు కూడా లేకపోతే నేనే ఇచ్చా. రంగారెడ్డి జిల్లాలో హై స్కూల్స్ లేవు, ఒక 100 హై స్కూల్స్ కూడా లేవు జిల్లా అంతా. అలాంటిది 200 ఇంజనీరింగ్ కాలేజీలు 9-10 సంవత్సరాలు వచ్చాయంటే అది ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాలు. దానివల్ల పాజిటివ్గా ముందుకు పోయారు, బ్రహ్మాండంగా వచ్చారు. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం. ఆ రోజు హైదరాబాద్కి రమ్మన్నాను, ఇప్పుడు మీ ఊరికి రమ్మన్నాను. మరి ఎవరి పాటికి వాళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నారు. అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నారు, వాళ్ళు ఇక్కడ ఆఫీసులు పెట్టుకున్నారు. చాలా బ్రహ్మాండంగా ఈరోజు 8 కంపెనీలు ఇక్కడికి వచ్చి ఒక 650 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే చాలా సంతోషం. ఇది ప్రారంభం మాత్రం. ఇవే కాదు, ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. 1-2 కంపెనీలే కాకుండా మీరు చూస్తే చాలా కంపెనీలు మన విజయవాడకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ స్ట్రెంగ్త్ ఒక నాలెడ్జ్ పవర్. ఇది అలాంటి వ్యక్తులు ప్రపంచం అంతా వెళ్ళారు. భవిష్యత్తులో నాకు ఏం అనుమానం లేదు, నాలెడ్జ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తెలివి, ఆ తెలివిగానుంటే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుంది. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశానికి ఉండే అనుకూలమైన పరిస్థితులు ప్రపంచంలో చాలా దేశాలకు లేవు. చాలా కాదు, మెజారిటీ వీఆర్ నెంబర్ 1. డెమోగ్రఫిక్ డివిడెంట్ చూస్తే ప్రపంచంలో అన్ని దేశాల కంటే అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా లేదు, జపాన్ లేదు, యూరోప్ లేదు, ఏ దేశం లేదు, మనం నెంబర్ 1. జనాభా, ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, జనాభాని ఆటోమేటిక్గా రివర్స్ చేయలేరు. ఎందుకు చేయలేరంటే డెవలప్మెంట్ పెరిగే కొద్దీ, ఆదాయం పెరిగే కొద్దీ, చదువు పెరిగే కొద్దికి పాపులేషన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఓల్డ్ థియరీ, మాల్తూజియన్ థియరీ, ఫ్లడ్ వస్తే, ఎపిడమిక్ వస్తే మనుషులు చనిపోతారు, ఇక్కడ జనాభా తగ్గిపోతుంది అప్పుడు చెప్పాడు. కానీ ఇప్పుడు అది లేదు. ఫ్లడ్స్ మేనేజ్ చేస్తున్నాం. మన హుదూద్ సైక్లోన్ వస్తే 30 కంటే ఎవరు చనిపోలేదు, ఇప్పుడు ఎవరు చనిపోయాడు, అసలు డ్రౌటే రాదు. అవన్నీ మేనేజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు నేచురల్ ప్రాసెస్ రివర్స్ అయింది. ఈరోజు మీరు చూస్తే బాగా చదువుకుంటే అసలు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ప్రపంచం అంతా, మన దేశంలోనే కాదు. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకుంటే పిల్లలు దొరుకుంటున్నారు, వాళ్ళని మళ్ళా పెంచాలి. ఆ 2 ఏళ్ళు కష్టపడితే, 3-4 ఏళ్ళు కష్టపడితే పెద్ద ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించిన ఆలోచన వచ్చేస్తూ ఉంది. అందుకే ప్రపంచం మొత్తం పాపులేషన్ తగ్గిపోతూ ఉంది.
కడాన జపాన్ లాంటి దేశాలు రోబో పెట్టుకొని చిన్న చిన్న పనులు కానీ అవన్నీ చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. అదొక సినారియో. ఒకప్పుడు నేనే పాపులేషన్ కంట్రోల్ చేయాలనుకున్నాను. 10 ఏళ్లలో పాపులేషన్ కంట్రోల్ చేశాను. ఈరోజు పాపులేషన్ పెంచమంటున్నాను, ఎందుకంటే డిమినిషింగ్కి వచ్చేసింది, పాపులేషన్ తగ్గిపోతా ఉంది ఇప్పుడు మళ్ళీ. కాబట్టి ఇది బ్యాలెన్స్ కాకపోతే జపాన్ మరిగా మనం కూడా తయారవుతాం. అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాలెడ్జ్ని మనం చూసాం. ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ నాలెడ్జ్. ఐటీ కంపెనీస్, బెస్ట్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈ 2 కంపెనీల సీఈఓలు మన వాళ్లే, ఇండియన్సే. ఒక పక్క మైక్రోసాఫ్ట్ నాదెళ్ల సత్య, ఇంకొక పక్క గూగుల్ అయితే సుందర్ పిచాయ్. ఈరోజు ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఇండియన్స్కు ఉంది. అది ప్రూవ్ చేశారు. ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 8 కంపెనీలు వచ్చాయి. ఇది 8 కంపెనీలతో ఆగిపోవడానికి వీల్లేదు. ఇది నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతూనే ఉండాలి. ఈరోజు ఎన్ఆర్టీ తరపున రవి అయితే బాగా పనిచేస్తున్నాడు. చాలామందిని బయట వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు. మామూలుగా ఒకరిద్దరే కాదు. ఈరోజు మనం వచ్చిన 8 కంపెనీలు కాకుండా ఈరోజు గ్రూప్ యాంటోలిన్ కానీ ఇది కూడా ఒక 400 హై-ఎండ్ జాబ్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీళ్ళంతా కూడా ఆటోమేటివ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ. ఇంకొక పక్కన హెల్త్ కేర్ బీపీఓ, పేకార్, ప్రైమ్ ఈఆర్ఏ, ఆర్సీఆర్ఎంఎస్, వీళ్ళంతా కూడా ఒక 1500 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. లార్జ్ ఫైనాన్షియల్ బీపీఓ ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారు. మీసాల్ సిస్టమ్స్ అండ్ చండు సాఫ్ట్ 300 మందికి ఉద్యోగాలను వాళ్ళు వస్తున్నారు. ఎస్సీఎల్ మొన్నే సంతకాలు పెట్టాం. ఫేజ్ 1లో 3000, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మొత్తం 6000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎస్సీఎల్ కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లయితే ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున వచ్చినాయో, ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఐటీ కంపెనీస్ అన్నీ వస్తాయి. నేను ఐటీ కంపెనీసే కాదు, న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు గురించి నేను ఆలోచించను. 10 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది. ఊర్లో చూశాను, చిన్నప్పుడు చదువుకోవాలంటే కరెంట్ లేదు. తర్వాత కొన్ని రోజులకు కొంతమంది కొన్నిళ్ళకే వచ్చింది. ఆ తర్వాత కొన్ని పంప్ సెట్సే వచ్చాయి. తర్వాత కొద్దిగా పెరిగింది. ఈరోజు మీరు చూస్తే కరెంటు అన్ని ఇండ్లకు, భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ 24/7 పవరే కాకుండా అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చిన ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అది కూడా అచీవ్ చేశాం. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పవర్ షార్టేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అది అయిన తర్వాత 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్. దీంతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. అక్కడి నుంచి మన వాళ్ళు అమెరికాకి వెళ్ళడం, ఈ పనులు చేయడం ఇంత మునిపే చెప్పాను. కానీ ఇప్పుడు మనం ఉండేది వెరీ ఇన్స్పైరింగ్. దిస్ ఈజ్ టెక్నాలజీ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. రియల్ టైం, ఏది కావాలంటే రియల్ టైం. ఇక్కడ మనం ఉన్నాం, ఎవరెవరు ఉన్నాం అటెండెన్స్ కూడా అవసరం లేదు. ఒక ఫోటో తీసేసుకొని ఫేషియల్ రికగ్నిషన్ పెట్టేస్తే ఎవరున్నారో అటెండెన్స్కి వెళ్ళిపోతుంది. ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ ది టెక్నాలజీ టుడే. ఏ ఊరిలో ఏం జరుగుతుందో రియల్ టైం తెప్పించుకోవచ్చు. మెషిన్ల ద్వారా ఎవాల్యుయేట్ చేయొచ్చు. మెషిన్ల ద్వారా సో మెనీ థింగ్స్. ఒకటని కాదు, స్కై ఈజ్ ది లిమిట్. ఇమాజినేషన్కు అద్దె లేకుండా ఏదైనా చేసే శక్తి వచ్చింది. అలాంటి ఇన్నోవేటివ్ టైంలో మనం ఉండడం, మన కోసమే కాకుండా ఇది ప్రపంచానికే సేవలు అందించే అవకాశం ఈ అమరావతికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి నుంచి ప్రపంచానికే సర్వీస్ అందిస్తాం. అలాంటి నాలెడ్జ్ మీ అందరికీ ఉంది. అమరావతి కూడా చూస్తున్నారు, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ని క్రియేట్ చేయాలని. మీరందరూ సహకరిస్తే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా
హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పటికి హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది. నేను ఐ యాడెడ్ వన్ మోర్ సిటీ, దట్ ఈస్ ద సైబరాబాద్. అది కూడా ఎందుకు సైబరాబాద్ పేరు పెట్టారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలని ఆ రేమింగ్ కోసం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 పెట్టి ప్రమోట్ చేశాం. దట్ ఈస్ ది బ్యూటిఫుల్ సిటీ టుడే. హియర్ అమరావతి పేరునంగానే బ్యూటిఫుల్ నేమ్. ఎక్కడ పోయినా కూడా అమరావతి ఫోటోలు చూపిస్తా ఉంటే దెర్ ఈజ్ ఎ క్యూరియాసిటీ, దెర్ ఈజ్ ఎ ఇంట్రెస్ట్. ఇట్ విల్ బి నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీ కాదు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలే కాదు, ప్రపంచంలో అగ్ర దేశాల్లో ఉండే రాజధానిలో 5 టాప్ క్యాపిటల్స్లో మన అమరావతి ఒకటిగా ఉంటుంది. దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది చాలా ఇన్నోవేషన్కి వెళ్తున్నాం, నాట్ 1 or 2. ఇండియాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఆధార్ అకౌంట్ మొన్నే నన్ను కమిటీ కూడా వేశారు. డిజిటల్ సర్వీసెస్ కింద మొబైల్ ఎకానమీ ఏదైతే ఉందో దానికి ఒక కమిటీ రిపోర్ట్ కూడా మనం ఇచ్చాం, ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చాం, ఫైనల్ రిపోర్ట్ ఇస్తాం. దీంట్లో మీరు ఫండమెంటల్గా చూస్తే ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోవాల్సిన సిటిజన్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ప్రపంచంలో ఎక్కడా చేయని పని భారతదేశం చేశాం. అది ఆధార్ అకౌంట్. మీ వేలే మీకు అథెంటికేషన్ నావు. వేలే ముద్రతో యుఏడి అథారిటీ పెట్టి దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది యొక్క వేలి ముద్రలు ఐరిష్ కనురెప్పలు కంప్యూటరైజేషన్ అయిపోయినాయి. మనం ఎక్కడ ఏ ఊర్లో ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి అవునా కాదా కనుక్కోవాలంటే ఊరికే వేలు ముద్ర పెడితే ఆటోమేటిక్ అథెంటికేషన్ విత్ ఇన్ 1 సెకండ్ వచ్చేస్తుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా, లేదంటే ఏ పని చేయాలన్నా, మనకి ఎవరన్నా అనుమానం వస్తే ఎవరన్నా దొంగ వచ్చి నేను వాడు కాదు నేను వేరే వాడినంటే 1 నిమిషంలో ఏలు ముద్ర పెడితే ఆయన బండారం బయటపడుతుంది, తప్పించుకునే పరిస్థితి కూడా ఉండదు. అంత పవర్ఫుల్ వెపన్ ఇది. దీన్ని ఆధారంగా చేసుకుని మనం కానీ కంప్యూటరైజేషన్ స్టార్ట్ చేసి మన డబ్బులు ప్రాపర్గా ఖర్చు పెట్టగలిగితే ఏ దేశానికంటే తీసిపోకుండా మనం అభివృద్ధికి నోచుకుంటాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకనే ఒకటి ఆలోచించాను. ఇవన్నీ కూడా మొత్తం దేశంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధార్ అకౌంట్ అన్ని ఫైనలైజ్ చేశారు. కానీ దేశంలో ఎవ్వరు కూడా గవర్నమెంట్ స్కీమ్స్కి సింక్రనైజ్ చేయలేదు. డే 1 నేను సీఎం అవుతానే ఒకటి ఆలోచించాను, మన దగ్గర డబ్బులు లేవు, ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తే తెలివిగా పనిచేస్తే తప్ప సర్వైవ్ కావనే ఉద్దేశంతో అన్ని ఆధార్ అకౌంట్లు తీసుకొని రేషన్ ఇచ్చేవాళ్ళకి, పెన్షన్లు ఇచ్చేవాళ్ళకి, స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళకి అందరినీ కూడా ఇంటిగ్రేట్ చేశాను. ఆటోమేటిక్గా నాకు 10% ఆదాయం మిగిలిపోయింది. రేషన్లో అంత మునుపు ఇచ్చిందంతా ఎవ్రీ మంత్ అయిపోతూ ఉంటే నాకు 11% సేవింగ్ వచ్చింది. ఇంకొక పక్క పెన్షన్లు సేవింగ్ వచ్చాయి, స్కాలర్షిప్లు 20% వచ్చాయి. దాంతో ఎఫిషియన్సీ పెరిగింది, ఖర్చు కూడా ఎఫిషియన్సీ పెరిగింది. అందుకే కొంత ఇబ్బందులు కూడా తగ్గాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చేయని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి 15 Mbps ఫైబర్ కనెక్టివిటీ ఇస్తున్నాం. 10 లక్షల బాక్స్ కూడా ట్రిపుల్ ప్లే బాక్సెస్ తెప్పించాం, వస్తున్నాయి. బై ఏప్రిల్ కంప్లీట్ అవుతాయి. మొత్తానికి కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. దీంతో ప్రతి ఒక్క ఇల్లు 15 Mbps అంటే మీకు ఇంటర్నెట్, వీడియో, ఆడియో అన్నీ ఉంటాయి. ఇంకా స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ ఇమాజినేషన్కు. నేను వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాలంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ రమ్మంటున్నా. రేపు మా ఆఫీసులో కూర్చొని రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందితో వీడియో కాన్ఫరెన్స్ మీ ఇంట్లో దర్జాగా మీరు కూర్చొని కాఫీ తాగుతూ నాతో మాట్లాడచ్చు. ఇది బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. నేను అందుకని ఇప్పుడే రవికి చెప్పాను, ఇంకా ఇప్పుడు మొన్నటి వరకు అయితే టేక్ ఆఫ్ అవుతుందా లేదనుకుంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్పాను. ఎంత వీలైతే అంత తొందరగా చేద్దామని చెప్పాను. అవసరమైతే ఒక ఏరియా కూడా క్రియేట్ చేసి మళ్ళీ హైటెక్ సిటీ కంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. సైబరాబాద్ కంటే ఇంకా బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎప్పటికెప్పుడు
ఇన్నోవేషన్లో ముందుకు పోవాలి. ఇన్నోవేషన్ అంటే ఏంటి? ఇప్పుడుండే పద్ధతిని వినూత్నంగా చేసి మెరుగైన ఫలితాలు రాబట్టడం. అది టెక్నాలజీ ఉపయోగిస్తారా, అదే మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉపయోగిస్తారా, లేకుంటే కొత్త విధానాన్ని కనిపెడతారా? అవన్నీ మన చేతుల్లో ఉంది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీకి కూడా కొంచెం భయం వచ్చింది. ఏది ఇవన్నీ జరుగుతాం డెవలప్మెంట్ చూసినాక. మరో సిలికాన్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తయారవుతుంది. దాంట్లో అనుమానం అవసరం లేదు. ఇన్నోవేషన్స్ నాంది. అదే మాదిరిగా ఇన్క్యుబేషన్ కూడా ఆలోచిస్తున్నాం. ఆంటర్ప్రెన్యూర్స్ను ప్రమోట్ చేస్తున్నాం. ఉండేవాళ్లే కాకుండా ఇవన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. మన వాళ్ళు ఒక దేశం కాదు, ఇప్పుడు చాలా దేశాలకు వెళ్ళిపోయారు. నాకు చాలా సంతోషం వాళ్ళు చూసినప్పుడంతా. కానీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మధ్య నేను ఒక పిలిపించాను. ఈడీబీ కానీ ఎన్ఆర్టీ కానీ ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేసేవాళ్ళని స్లోగా వ్యాపారస్తులుగా తయారు చేయాలి. ఒకసారి వ్యాపారస్తులుగా తయారైనాక రాజకీయ నాయకులుగా కూడా తయారు కావాలి ఆ దేశాల్లో, జూయిషుల మారిగా. అప్పుడు మీకు బలం వస్తుంది. అక్కడి నుంచి మనం కూడా సర్వీస్ చేసే పరిస్థితి వస్తుంది. దానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే చాలా ఇంకొక దగ్గర కూడా ఏపీస్ ఫస్ట్ ఐటీ హార్డ్వేర్ బజార్ కూడా విజయవాడలో క్రియేట్ చేస్తున్నాం. ఇది మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నారు. ఇది కానీ చేస్తే మొత్తం ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో దీన్ని జూన్ 2017లో ఓపెన్ చేస్తున్నారు. సంవత్సరం 200 కోట్ల రూపాయలతో 106 షాపులు పెట్టి మొత్తం ప్రపంచంలో ఉండే హార్డ్వేర్ మొత్తం మొట్టమొదటిసారిగా విజయవాడకు రావాలి. ఇప్పుడు సింగపూర్ వరకు పోతా ఉంది, కానీ సింగపూర్ కంటే ముందు ఇక్కడ రావాలి. ఏది కావాలన్నా అక్కడ పోతే దొరికే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి ఇన్నోవేషన్ స్టార్ట్ కావాలి ఫర్దర్గా. ఈరోజు సింగపూర్లో ఇంతమంది జనాలు లేరు. వాళ్ళకు ఉండేది 50 లక్షలు, మనకు 5 కోట్ల మంది ఉన్నాం. అక్కడ వాళ్ళు చేసే పనంతా ప్రపంచంలో జరిగే ఇన్నోవేషన్లన్నీ తీసుకొచ్చి అక్కడి నుంచి ఫర్దర్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా ముందుకు పోగలిగారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఈరోజు మా పార్టీ మీటింగ్ కూడా ఉంది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వచ్చాను. తల్లిదండ్రులు చూస్తే నాకు ఎంత ఆనందం. వాళ్ళు పాపం పిల్లలు అమెరికాకి వెళ్ళిపోయి వీళ్ళు తిరిగి వస్తారో లేదనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం తల్లిదండ్రులకు పిల్లలు అండగా ఉండడమే కాకుండా ఇక్కడ ఒక కంపెనీ పెట్టి విజయవాడలో మళ్ళీ నిలదొక్కునే పరిస్థితికి వస్తున్నారు. దట్ ఇస్ ఎ గుడ్ సైన్. నేను మనస్ఫూర్తిగా అభినందనలు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే మరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక 13 కంపెనీలు ఇప్పటికే తీసుకొచ్చారు. మీకు మ్యాన్ పవర్ ప్రాబ్లమే లేదు. వీళ్ళు చాలా తెలివైన పిల్లలు. ఇక్కడ మీరు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడి నుంచే పోయారు అక్కడికి. కానీ బిగినింగ్లో మీకు కొంచెం స్కిల్స్ నేర్పించారు అంతే. ఒకసారి నేర్పించినాక మీరు పికప్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా అవన్నీ చేయడానికి ఐటీ సెంటర్ల కింద ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఒక మంచి ట్రైనింగ్ కంపెనీస్ అన్ని తీసుకొచ్చారు. అవి కూడా తీసుకొస్తున్నాం. ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో బిగినింగ్లో ఐటీ ఎవరు ఊహించలేదు. ముందు నేను ఐటెక్ పార్క్ పెట్టాను, ఐటెక్ సిటీ. అది అయినాక 9 సంవత్సరాల్లో 30 ఇంజనీరింగ్ కాలేజీలని 250, 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాను. అది అయిన తర్వాత ప్రపంచం అంతా తిరిగాను. మొత్తం బెస్ట్ ఐటీ కంపెనీస్ అని తీసుకొచ్చాను. గవర్నమెంట్లో వాడాం. దీంతో ఏమైందంటే హైదరాబాద్లో ఉన్నది బెస్ట్ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. హైదరాబాద్ కంటే, బెంగళూరు కంటే, ఢిల్లీ కంటే, బాంబే కంటే మెరుగైన ఎకో సిస్టమ్ అమరావతిలో ఉంటుంది. ఈ విజయవాడ కేంద్రంగా ఇవన్నీ జరుగుతాయి. మీరు కూడా పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి. .in ఒక పోర్టల్ వెబ్సైట్ గురించి చెప్పాము. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆ వెబ్సైట్ని లాంచ్ చేస్తారు అవుతుంది. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ అది లాంచ్ అయ్యి ఎనీబడి ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ కెన్ గో టు దట్ వెబ్సైట్ అండ్ ఫైండ్ అవుట్ ఏమి జాబ్స్ ఉన్నాయో, ఏమి కోర్సెస్ నేర్చుకోవాలి. You want this page?
ఏ పేజ్ కావాలి మీకు? పేజ్ కావాలి. సో ఐటీ కంపెనీస్ ఏలు పెట్టండి అండి. ఇప్పుడు ఐటీ కంపెనీస్ అందరూ దే విల్ గో అండ్ పుట్ దేర్ రిక్వైర్మెంట్స్ ఇన్ దిస్ అండ్ యూ విల్ దేర్. ఇప్పుడు ఒక నిమిషం మన హైటెక్ స్వామి గారిని ఒకసారి వారి చరిత్ర మీకు అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. స్వామి మీరేం చేస్తుంది? నేను కడపలో ఇంటిమేట్ బాగా డెవలప్ చేద్దాం. గుంటూరు జిల్లా విశాఖపట్నంలో పిహెచ్డీ చేశాను ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ ఫిజిక్స్లో. అమెరికాలో 30 ఏళ్ళు రేడియేషన్ ఆంకాలజీలో పనిచేశాను. ఇప్పుడు వాడిని వింటే స్వామి నెల్లూరులో పుట్టారు, విశాఖపట్నంలో పిహెచ్డీ చేశారు, అమెరికాకి వెళ్ళారు, రేడియాలజీ ఆంకాలజీలో అక్కడ 30 ఏళ్ళు పనిచేశారు, అనేక ఇన్నోవేషన్లు చేశారు. 2.5-3 సంవత్సరాలకు మునుపు సన్యాసత్వం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా ఎక్కడా లేని అహోబిలం కానీ, ఒంటిమిట్ట కానీ, తిరుమల కానీ ఇలాంటివి ఉన్నాయి. నేను స్పిరిచువల్గా రిలీజియస్గా పనిచేయాలనే ఉద్దేశంతో వారు అన్నీ వదులుకొని ఆ నాలెడ్జ్ని రిలీజియస్గా స్పిరిచువాలిటీకి ఉపయోగించడానికి వచ్చారు. ఇది గొప్ప విషయం. సర్వాన్ని త్యాగం చేశారు. మామూలుగా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏదో చేయాలని తప్పనుండిపోతారు తప్ప ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమం కోసం వచ్చారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ఓసారి భగవంతుడు ఇలాంటి వారిని ఇలాంటి మంచి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తూ ఉంటారు, ఇన్స్పైర్ చేస్తారు. అందులో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి ఆశీర్వాదాలు మన బయటలో ఎప్పుడూ ఉండాలి. ఒంటిమిట్ట డెవలప్మెంట్ కోసం చెప్పారు. వారితోనే మాట్లాడి వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ సెంటర్గా ఒంటిమిట్ట తయారు చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ రామాలయం ఇంకా తయారవుతుంది. అది కూడా వర్కౌట్ చేసి ఇంకా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. థ్యాంక్ యూ.